10-12 స్థానాలు గెలిస్తే ఏడాదిలోగా కేసీఆర్ తెలంగాణను చర్చిస్తారు. ఏది ఇంకా ఈ శ్రీరాముడికి సంబంధించి రాముడు అందరికీ దేవుడే. మరి ముందుగా రాముడు అందరికీ దేవుడైతే రాముడి దగ్గర నుంచి వచ్చినటువంటి అక్షింతలను కేసీఆర్ గారు ఎందుకు విమర్శించారు? బీజేపీ అధికారంలో ఉంటే, నరేంద్ర మోడీ అధికారంలో ఉంటే వచ్చింది ఏమున్నది? కాషాయ జెండా కడుపు నిండుతుందా? జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా? పులిహోర వంచిరు, అక్షింతలు వంచిరు, కాషాయ జెండాలు వంచిరు, రాముని విగ్రహాలు వంచిరు. ఇదే మాట చెప్పారు. మరి ఏం చేయాల్సింది? అవును, మీరు చేసినట్టుగా తెలంగాణలో లిక్కర్ వంచాలి, బీర్లు బిర్యానీలు వంచాలి, లిక్కర్ షాపులు పెంచాలి, వైన్ షాపులు పెంచాలి, పులిహోర బదులు ఎలక్షన్లలో లేనిది బీర్లు బిర్యానీలు పంచాలి. ఇది చేయలేదు కాబట్టి ఇది చేసేటువంటి వాళ్ళకు ఓటేయమని చెప్తున్నారా? బీర్లు బిర్యానీలు వంచాలి, తెలంగాణలో లిక్కర్ షాపులు పెంచాలి, తాగేయాలి, తన్నుకోవాలి, ఇట్లాంటి వాటిని ప్రోత్సహించాలనా? కానీ రాముడు విగ్రహాలు, దేవుడు పూజలు అంటే మాత్రం అవసరం లేదా? ఏం పంచాల్సింది? అంటే బీజేపీ వాళ్ళకు తెలివి లేదు, హిందువులకు తెలివి లేదు. అరే భయ్, మీరు ఈ రాముడి విగ్రహాలు, పులిహోర, కాషాయము, తీర్థాలు పంచుతారా భయ్? పంచొద్దు. మేము మంచినం చూడు, మంచిగా తెలంగాణలో బెల్ట్ షాపులు పెంచి ఒక ఊర్లో 1000-2000 జనాభా ఉండేటువంటి ఒక ఊర్లో 10-12 బెల్ట్ షాపులు ఉంటాయి. తాగేందుకు నీళ్ళు ఎవడు ఫ్రీగా ఇయ్యాడు, కానీ అమ్మేందుకు మందు దొరుకుతుంది. అది కదా అభివృద్ధి అంటే. అభివృద్ధి అంటే అక్షింతలు వంచుతారా? అభివృద్ధి అంటే కాషాయం జెండాలు వంచుతారా? ఇది చెప్పినటువంటి మాటలు 2 రోజులుగా వెనక్కి తగ్గిరు. నిజంగా మళ్ళీ పోనీ ఆ మాట మీద నిలబడ్డారా? నిలబడలేదు. రాముని తిడతారు, రాముని గుడికి పోతారు. నిజంగా నాస్తికులు అయితే, నేను నాస్తికుని అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఏ దేవుని దగ్గర పోవద్దు? మళ్ళీ ఓట్లకు వచ్చేసరికి ఇంత దారుణమైనటువంటి హిపోక్రసీ ఎందుకు? దమ్ము ధైర్యం ఉండాలి కదా. పరిపాలన చేసిన నేను నాస్తికుని, నేను ఏ దేవుని దగ్గర పోననేటువంటి విషయమనే చెప్పాలి. లేదు నేను దేవుని నమ్ముతా అంటే ఈ దేవుని నమ్ముతా అని చెప్పుకోవాలి. అన్నీ ఒకటే అనేటువంటి శుద్ధులు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మిగిలినటువంటి అంశాలు లేవు. రాముని మొక్కుతాం, మళ్ళా బీజేపీని తొక్కుదాం, జై శ్రీరామ్ అంటే కడుపు నిండదు, కేసీఆర్ జై కేసీఆర్ అంటేనే కడుపు నిండుతుంది, జై సోనియమ్మ అంటేనే కడుపు నిండుతుంది, జై మోడీ అంటే కడుపు నిండుతుంది. ఇవేనా? కనీసం మెజారిటీ ప్రజలు వాళ్ళ ఆలోచన విధానాన్ని, వాళ్ళ ఆత్మగౌరవాన్ని పట్టించుకోలేనటువంటి పార్టీలు అవసరమా ఈ దేశంలో అనేటువంటిది చూడాలి.